ఎన్నిసార్లు పోయినా దీని ముందల నుంచి అయితే, కానీ ఒక్కసారి కూడా లోపల పోయే అంత ఛాన్స్ రావట్లేదు, టైం రావట్లేదు. ఈ బస్సుల పక్కల నుంచి పోవాలంటే నాకు భయం అవుతుంది, ఎవరు ఎక్కడి నుంచి ఉమ్మేస్తారో అని. ఆహా, డ్రైవర్ సార్ రూట్ మర్చిపోయినా మొత్తం యూటర్న్ కొడుతున్నాడు ఈడ బస్సు. మన దోశ తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఉన్న స్పీడ్ బ్రేకర్ ఉందా, చట్నీ సాంబార్ అంతా ఎగిరి కింద పడిపోయింది. కోతి 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 ఉమ్మో ఎట్టుకొచ్చింది అది. మీరు ఏమన్నా చెప్పండి, మనం అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, న్యూజిలాండ్ పోయినా, ఎటు పోయినా రాని కిక్కు మనం సొంత ఊరికి పోతే వస్తుంది, అక్కడ ఏం ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడు టైం కరెక్ట్గా 7:30 అయింది. ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి నూతన్ కల్కి స్టార్ట్ అవుతున్నా విత్ హోండా హార్నెట్ పైన మోటో వ్లాగ్ చేసుకుంటూ. అండ్ మనం రేపు పెళ్ళి అనమాట. సో ఈరోజు బైక్ తీసుకొని వెళ్ళి, నా ప్లాన్ ఏంటంటే సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్లో బండి దాచిపెట్టి అండ్ అక్కడి నుంచి నేను కార్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి సూర్యాపేట వరకు కార్ డ్రైవర్తోని పంపిస్తున్నాను అనమాట. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియదు ఈ మ్యాటర్. నేను బండి కొన్న విషయం మా తమ్ముడికి కానీ, మా మమ్మీకి, మా డాడీకి కానీ ఎవ్వరికి చెప్పలేదు నేను. ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా మ్యాటర్ లీక్ అవ్వద్దు, ఆ సస్పెన్స్ అనేది అట్లనే ఉంచాలని చెప్పేసి నేనైతే ఎవరికి చెప్పకుండా అట్లనే పెట్టిన. లాస్ట్ మూమెంట్లో బండి తీసుకొచ్చే మూమెంట్లో అప్పుడు చెప్దామని అనుకుంటున్నాను నేను. అండ్ అంతే ఒక క్లాత్ కావాలి నాకు, బండి మీద కప్పిన తర్వాత ఇట్లా ఆయనతో ఇట్లా అన్వీలింగ్ చేయడానికి ఒక క్లాత్ కావాలని. ఆ క్లాత్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. నార్మల్గా అయితే ఈ ఊర్లలో వీళ్ళు చేస్తారు కదా ఫ్లవర్ డెకరేషన్, వాళ్ళ దగ్గర దొరుకుతుంది అది. నేను ట్రై చేస్తాను, మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళ దగ్గర దొరకలేదంటే సూర్యాపేటకి వెళ్ళి ఇంకోటి కొనేస్తాను. అంటే ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గర అయినా సరే ఉంటాయి కదా వెనక బ్యాక్గ్రౌండ్లో క్లాతులు, అదైనా ఓకే. ఏదన్నా ఒకటైనా అది ఆయనకు తెలియకూడదు ఏ బండి అనేది, అంతే సింపుల్. నేనైతే ఇప్పుడు తొందరగా స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే కొత్త బండి కాబట్టి 60 to 70 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ కొంచెం సేపు అయిందంటే ఎండ దంచి కొట్టేస్తుంది. మే నెలలో ఎండలో రైడింగ్. నేనైతే జాకెట్ ఒక్కటే వేసుకుందాం అనుకుంటున్నా, రైడింగ్ ప్యాంట్ వేసుకునే అంత ఓపిక లేదు ఇప్పుడు. ఆ స్పీడ్లో 60-70లో పోతుంటే మొత్తం అంతా లోపల తడిచిపోయి గులాబ్ జాములు గలగల్లా ఆడిపోతాయండి. అందుకని ఇంకేం లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నూతన్ కల్కి స్టార్ట్ అయిపోదాం. వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ హైవే. సిటీ అంతా దాటి తొందర వచ్చేసిన. ఇంక నేను సిటీలో ఏం చూపించలేదు, ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు చూపించినాం కదా అని చెప్పేసి. అండ్ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఎంత షార్ట్గా కుదిరితే అంత షార్ట్ చేద్దాం అనుకుంటాను. అంటే 15 minutes 20 minutes. కానీ కొన్ని మాత్రం నాకు అనుకోకుండానే వాగి అట్లా పెరిగిపోతున్నాయి. నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఒకటి కొత్త హోటల్ పెట్టారు 7 అని చెప్పేసి, పోయి చూద్దాం, దానికి బ్రేక్ ఇద్దాం. తినాలనుకుంటున్నా ఎప్పటి నుంచో. అయ్యో ఇక్కడే జస్ట్ ఎప్పుడు మనం వివేరాలో తింటాం కదా, దానికన్నా ముందు మన కార్ డ్రైవర్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఆగుతా అని చెప్పింది ఆయన. ఏమో డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళినాకే ఆయన నాకైతే ఇక్కడ కనిపించట్లేదు. మేబీ మరి తినేసి వెళ్ళిపోయిందా, లేదంటే ఇంకా ముందుకెళ్ళామని ఆగిందా తెలియదు. నేనైతే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోదామని చూస్తున్నా. బ్రేక్ఫాస్ట్కి ఆగుతా ఒక 10 minutes. నాకైతే తినేంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. బట్ చెప్పాను కదా, లాస్ట్ ఒక 3-4 days నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల టాబ్లెట్స్ ఉన్నాయి నా దగ్గర. టాబ్లెట్స్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. దీనిలో వచ్చిన బాధ ఏంటంటే చిన్నగా నిమ్మలంగా పోవాలి, అదే బాధ. ఫ్యూయల్ కూడా ఉంది ఫుల్గా. మనం బండి కొన్నప్పుడే ట్యాంక్ ఫుల్ చేసేసినాం కదా. ఫస్ట్ 85 kilometers డన్. ఇంకా 15 kilometers అయితే ఫస్ట్ 100 kilometers కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి హైవే మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 6 lane చేసేసేయాలి. ఈవెన్ ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది కదా, చౌటుప్పల్ వరకు ఇట్లనే ఉంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ పడ్డది అనుకోండి, 6 lane కాదు 8 lane ఉన్నా సరిపోదు, అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ అన్న ఎక్కడున్నాడో, ఈ అన్న కోసం చూస్తున్నా నేను. ఒకవేళ నాకు ఇక్కడ ఏమైనా కనిపిస్తే ఇద్దరం ఒకటేసారి తినేయచ్చు కదా అని చెప్పి. బికాజ్ యూ సీ పీపుల్ మంచిగా సాంగ్స్ పెట్టుకొని పోతున్నా ఆరామ్సే. కార్డోలో మాత్రం సాంగ్స్ వింటే సూపర్ ఉంటుంది, ఎందుకంటే JBL కాబట్టి. అండ్ ఇప్పుడు జాగ్వర్ కార్లో ఉన్నాయి చూసారు కదా, అవి వచ్చేసి మెరిడియన్ స్పీకర్స్. అవి కూడా బాగున్నాయి సౌండ్. రామోజీ ఫిలిం సిటీ ఎన్నిసార్లు పోయినా దీని ముందల నుంచి అయితే, కానీ ఒక్కసారి కూడా లోపల పోయే అంత ఛాన్స్ రావట్లేదు, టైం రావట్లేదు. ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి అనుకున్నా. నేను ఏమనుకున్నా చిన్నప్పుడు, లైఫ్లో ఒక్కసారి పోయినా చాలనుకున్నా. ఇప్పుడు పోయేంత టైం ఉంది, వెళ్ళినా మంచి కంటెంట్ చేయొచ్చు. అయినా నాకు టైం ఉండట్లేదు. దానికంటే పర్టికులర్గా ఒక 3-4 days కేటాయించడానికి టైం ఉండట్లేదు. ఒకప్పుడు టైం ఉండేది ఫుల్గా, కానీ డబ్బులు ఉండేది కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నా సరే టైం ఉండట్లేదు. డబ్బులు అంటే ఏం లేదు, జస్ట్ లోపల అంటే ఒక 1500-2000 అవుతుందేమో అంతే. శ్రీ సాయి లక్కీ ట్రావెల్స్ ఎక్కడబ్బా ఇది? నకరేకల్లా. ఓహో, ఇక్కడ కూడా ఒక ట్రావెల్స్ ఉందా? సూపర్. ఈ బస్సుల పక్కల నుంచి పోవాలంటే నాకు భయం అవుతుంది, ఎవరు ఎక్కడి నుంచి ఉమ్మేస్తారో అని. ఎవరి పెద్ద మనిషి రోడ్డు మీద ఆపేసిండు. అన్న ఇది నేషనల్ హైవే అనుకున్నావా, లేదంటే ఏదన్నా మామూలుగా సిటీ అనుకున్నావా? ఆహా, డ్రైవర్ సార్ రూట్ మర్చిపోయినా మొత్తం యూటర్న్ కొడుతున్నాడు ఈడ బస్సు.
వివేరా కన్నా ముందు ఇక్కడ ఇంకా 7 ఉంది కదా, అక్కడ ఆగుదామా? మీరు తిన్నారా 7లో? ఓకే, నేను తినలే ఎప్పుడు, అందులో ట్రై చేద్దాం అనుకున్నా ఈసారి. సరే వివేరాలో ఆగుదామా? పదండి. కార్లో కొంచెం గేర్ ఇష్యూ ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఇక్కడ ఆపిరు అన్న. నేను చెప్పిన ఆయనకి ఎట్లా అయింది అనేది, అదొకటి సెట్ చేపియాలి ఏదొకటి. అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాతే ఖరాబ్ అయింది అది, కాబట్టి దాని రిపేర్ కూడా మనమే చేయించాలి. కానీ నేను ఖరాబ్ చేయలేదు, నా దగ్గరకు వచ్చినాక ఖరాబ్ అయింది, కానీ నేను ఖరాబ్ చేయలేదు. నాకైతే చిన్నగా పోవాలంటే చిరాకు పుడుతున్నది అసలుకి. అలా కొత్త హోటల్లో ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అన్న వద్దని చెప్తున్నావు కదా, మళ్ళీ బ్యాక్ టు సేమ్ వివేరా. ఫస్ట్ స్టాప్ ఇక్కడ వివేరా హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి పోదాం. మన దోశ తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఉన్న స్పీడ్ బ్రేకర్ ఉందా, చట్నీ సాంబార్ అంతా ఎగిరి కింద పడిపోయింది. మసాలా దోశ చెప్పిన బో ఇట్లా రోత ఉంటే అసలు చూస్తేనే తినబుద్ధి కాదు నాకైతే. బా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చాలా దరిద్రంగా ఉంది ఈసారి ఏందో మరి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసిరు కొంతమంది. ఒక చిన్న ఫోటో సెషన్ అయిపోయింది అండ్ వెళ్ళిపోతున్నా నేను. దరిద్రం అంటే దరిద్రంగా ఉంది, ఎందుకో తెలియదు మరి. నేను ఎప్పుడు ఇంత దరిద్రమైన టేస్ట్ ఇక్కడ తినలే. నేను 20-30 సార్లు తిన్నా ఇక్కడ. ఒకసారి ఫుడ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకొకసారి యావరేజ్ ఉంటుంది, ఇంకొకసారి అట్లా ఉంటుంది. అంటే మేబీ చెఫ్లు మారడం వల్ల అట్లా అనిపిస్తుందా మరి, ఏందో తెలియదు. సగం దోశ వదిలిపెట్టినా నేను. 10 అయిపోయింది, ఎండ ఇక స్టార్ట్ అయిపోయింది. ఇంకా గంట సేపట్లో నేను ఇంకా అక్కడ ఉండాలి సూర్యాపేటలో. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఒక ½ అవర్. అండ్ 11 o'clockకి పెళ్ళి కొడుకుని చేస్తారు కదా, అది ఈరోజే. రేపు పెళ్ళి, మనం బైక్ రేపు ఇస్తాం. సో ఇంకా ఈరోజు ఉంటుంది కదా పెళ్ళికి ముందు రోజు కొంచెం హడావిడి. మే నెలలో నూతన్ కల్లు, సూర్యాపేట ఈ సరౌండింగ్ ఏరియాస్లలో ఫుల్ ఎండలు ఉంటాయి. చూడండి, నాకు తెలియకుండానే బండి పోతుందట ఐటీలో. సాహో ప్రభాస్ అంటే ఎవరు బ్రో భలే వేసుకున్న టీషర్ట్. సగం ట్యాంక్ అయిపోయింది ఇప్పటికే. 114 kilometers సగం. ఇప్పుడు నేను వెళ్ళంగానే ఫస్ట్ బ్యాంక్ది వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. ఒక 10-15 minutes వర్క్, అది కంప్లీట్ చేసేసుకుంటే మన BMW బైక్కి లోన్ కూడా మొత్తం ఫైనల్ అయిపోతుంది. అంటే ఈ వీడియోస్ అన్నీ ఎట్లా అంటే మిక్సింగ్లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు, లేదా సమ్ అట్లా ఉంటుంది. అంటే BMW బైక్ గురించి కానీ బ్యాంక్ వర్క్ గురించి కానీ. ఈరోజు డేట్ వచ్చేసి May 11th. ఈ వీడియో ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు, బట్ ఈరోజు డేట్ May 11th. May 12th పెళ్ళి. సో ఫస్ట్ బైక్ బుక్ చేసిన వ్లాగ్ May 12th రోజు వస్తుంది, అంటే రేపు. అంటే మీరు ఈ వీడియో చూసే టైంకి ఎప్పుడో అయిపోయి ఉంటుంది. 6000 RPM దాటద్దు అనుకుంటా, 5000 6000. నేనైతే 5000 RPM మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. బండిలో చిన్నగా ఇట్లా పోవాలంటే నాకైతే అదే ఎట్లనో నిద్ర వస్తున్నట్టుంది. ఇంకా నిద్రకు తోడు నేను ఇంకా దోశ తిన్నా. చూడండి, నేను ఎంత తొందరగా బయలుదేరడానికి గల రీజన్ ఏంటంటే ఎండ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. అండ్ అంతే, నేను మార్నింగ్ టైంలో వెళ్తే ఇప్పుడు అది చెప్పాను కదా పెళ్ళి కొడుకు చేసేది, దానికి రీచ్ అవ్వచ్చు. దానికన్నా ముందు 10 o'clock కల్లా రీచ్ అయిపోతే బ్యాంక్ది వర్క్ ఉందని చెప్పని అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని. కానీ ఇంకా నేను లేచి ఉదయం మార్నింగ్ అన్నీ బట్టలు ప్యాక్ చేసుకొని ఇంకా కొన్ని పనులు చేసేసరికి ఇక లేట్ అయిపోయింది. అబ్బా, దోశ తినొద్దండి బాబు, గురువుగారు. తింటే నిద్ర వస్తుంది. దోశ తినలేమో కానీ ఈ స్వీట్కి నిద్ర వస్తుంది నాకు ఎక్కువ. నాకు ఫుల్ జలుబు అయింది, ఘోరమైన జలుబు. ఎండాకాలంలో జలుబు ఇదేందో నాకు, చలికాలంలో కాదు, ఎప్పుడైనా ఎండాకాలంలో అవుతుంది నాకు. నేను ఇటు సైడ్ రాక చాలా రోజులు అయింది కదా, అసలు ఈ రోడ్లో ఒక చాలా మార్పులు జరిగినాయి. ఒక 5 kilometers వెనక ఖమ్మం వెళ్ళడానికి రూట్ డైరెక్ట్గా అటు సైడ్ నుంచి పెట్టేసారు. సో ఇప్పుడు మనం సూర్యాపేట వెళ్ళి సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక రూట్ ఉంది, ఆ రూట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ రూట్లో నుంచి నూతనకల్ కూడా వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళిపోతే మధ్యలో ఒక డైవర్షన్ వస్తుంది, ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి దిగి లెఫ్ట్ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మనం సూర్యాపేట సిటీ టచ్ చేయకుండానే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక వెనక హైవే ఉంది, ఆ 2 చోట్ల నుంచి సూర్యాపేట రాకుండానే వెళ్ళిపోవచ్చు. ఇదేంది రోడ్డు మీద ఏదో చెత్తనా, నాకేందో ఉడుము ఇట్లా రోడ్డు మీద కదులుతున్నట్టు అనిపించింది దీన్ని చూసి. వెల్కమ్ టు సూర్యాపేట్. ఇంకా మనం పోలేదండి, ఇంకొంచెం దూరం ఉంది, ఒక 4 kilometers 5 kilometers. నాకు తెలిసి మైలేజ్ ఇది ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 400 kilometers అట్లా వచ్చేటట్టుంది. ఒక 50-60 అట్లా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే 500 రావచ్చు. అంటే దగ్గర రోజు ఒక 100 to 150 rupees పడుతుంది అనుకుంటా పెట్రోల్. అంటే సూర్యాపేట నుంచి నూతనకల్ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఇది అన్నకే కదా గిఫ్ట్ ఇచ్చేది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయ్యో, కార్ ఏమో ఖరాబ్ అయినట్టుంది. 7 రంగులుగా సులువుగా వీడి నడిపోని తెల్లనైనా మనసిది. ముందుకెళ్ళి అమ్మ నేను ఆడికి వెళ్ళాలి యూటర్న్ తిప్పడానికి. ఇప్పుడు
గొంతులో కిచ్ అయింది. అవునా, ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకొని సెట్ చేసుకోవాలి. మొన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు చాలా చాలా బెటర్. నేను ఇంకొక విషయం ఏంటంటే, బైక్ డెలివరీ తీసుకున్నప్పుడు నేను అంతే డల్గా ఉన్నా. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా బైక్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అప్పుడు ఫీవర్తోనే ఉన్నా. AP04 ఏంటి, కడప వెహికల్ ఇటు సైడ్ వచ్చింది, రేరుగా కనిపిస్తాయి. AP04, AP02, AP03. కర్నూలు ఎంత ఉండే అబ్బా, AP21 అనుకుంటా. కానీ ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఒకటే, ఇంకా AP39. ఏ జిల్లా అయినా ఒకటే నెంబర్, AP39. నాకు అది అస్సలు నచ్చలేదు. ఎవరి జిల్లాకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది చూసారు కదా, అది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా మనం రోడ్ల మీద పోయేటప్పుడు అట్లా చూసినాం అనుకోండి, TS29 బా ఎవరు, మన సూర్యాపేట వాళ్ళే, అట్లా అనిపిస్తుంది నాకు. మనకు తెలిసిన వాళ్ళ కాదా ఇల్లు అని చెప్పేసి. TS29 వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనం ఈ బండిని ఇక్కడ ఇవ్వండి, వెహికల్స్ పార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఆపేద్దాం, ఇలా దాచిపెట్టేద్దాం బండిని. ఎందుకంటే ఇదే బెస్ట్ ప్లేస్. ఇది ఇంక ఇక్కడే ఉంటుంది. నెంబర్ గుర్తుపెట్టుకుందాం, TS10BWTR 7961. ఒక స్లిప్ ఇస్తారా, స్లిప్ మన దగ్గర జాగ్రత్త పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇంక వెళ్ళిపోదాం తొందరగా, లేట్ చాలా అయిపోయింది. బాబా, ఈ ఎండల నుంచి ఒక్కసారి ఏసీలోకి వచ్చేసరికి నాకైతే స్వర్గంలోకి వచ్చినట్టే ఉంది. ఇట్లా ముందుకెళ్ళి ఒక యూటర్న్ తీసుకొని అగైన్ మళ్ళీ మనం సూర్యాపేట నుంచి నూతనకల్ పోయే రూట్లో పోదాం. బండి అయితే దొంగతనంగా సక్సెస్ఫుల్గా మంచి అయితే రాసి పెట్టిన, ఎవరికి తెలియదు ముచ్చట ఇప్పటి వరకు. నాకు, వెంకట్ బ్రోకి, మా ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఏదన్నా విషయం మూడో వాళ్ళ చెవిలో పడ్డదంటే అది 3 ఇంటూ 1000 వేసుకోవాలి. కోతి అమ్మో ఎట్టుకొచ్చింది అది. ఇవ్వండి, ఇప్పుడు ఖమ్మం ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇంకా అసలు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. సూర్యాపేటలో ఈ ట్రాఫిక్లో ఎందుకు ఇబ్బంది అనుకుంటే, డైరెక్ట్ హైవే ఉంది. ఆ హైవే ఓపెన్ చేసి కూడా నాకు తెలిసి 2-3 months అయింది అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఆ హైవే ఫుల్ మొత్తం అంతా రష్ ఉంది. లారీలు, పెద్ద లారీలు, కార్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదంతా వచ్చేసి ఇట్లా యూటర్న్ తీసుకొని పోయి బైక్ అక్కడ పార్క్ చేసినాం. నేనైతే రేపు సేమ్ ఇదే టైంకి వస్తా అని చెప్పిన. మేబీ 50 రూపీస్ ఏమో తీసుకుంటారు. బండి అయితే ఆడ జాగ్రత్తగా సేఫ్గా ఉంటుంది. వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కూడా కాదు కాబట్టి ఇంకా హ్యాపీ, ఇంకా సేఫ్. అంటే హ్యాపీ ఎందుకంటే మ్యాటర్ లీక్ అవ్వదు కాబట్టి. స్మార్ట్ కీ నో లాంగర్ విత్ ఇన్ వెహికల్ అని చూపిస్తుంది. కీ ఉంది, బట్ ఏంటంటే అన్న ఇక్కడ పెట్టుకున్నారు కదా, నేను అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన కాబట్టి అది అంతే చూపిస్తుంది. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేసేంత వరకు అట్లనే చూపిస్తుంది అది నోటిఫికేషన్. మీరు ఏమన్నా చెప్పండి, మనం అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, న్యూజిలాండ్ పోయినా, ఎటు పోయినా రాని కిక్కు మనం సొంత ఊరికి పోతే వస్తుంది. అక్కడ ఏం ఉండదు, కానీ ఇది మనది, ఈ ప్లేస్ నాకు సంబంధించింది అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారు కదా, అదంతే. మనకి ఎక్కడికి పోయినా రాదు అట్లాంటి ఫీలింగ్, సొంత ఊర్లో మాత్రమే వస్తుంది. ఈ రోడ్డు కూడా అంత ఫుల్ ట్రాఫిక్ ఉన్నది అసలుకి. బాబా ఇంకొక 20 నిమిషాలు కొంచెం బయటికి వెళ్ళిపోయానంటే ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. 20 minutesలో వెళ్ళిపోతాయి ఇంకా నేను ఇంటికి. నేను అసలు టైం కూడా చూసుకోలేదు. నేను 11 o'clock అయింది. 11:30కి అని చెప్పారు ఫంక్షన్. కరెక్ట్ టైంకి అక్కడ ఉంటానండి. ఇట్లా ఎవరు కార్లో వెళ్ళేటప్పుడు అయినా సరే ఇట్లయినా బ్లాగ్ చేయాలనుకుంటే నాకు కెమెరా కన్నా కూడా ఐఫోన్ చాలా బెస్ట్ అనిపించింది. క్వాలిటీ డిఫరెన్స్ కెమెరాకి దీనికి 100% షూర్గా ఉంటుంది. కానీ ఏంటంటే మనకి కెమెరాని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఐఫోన్ అయితే ఏముంది, జస్ట్ ఆన్ చేసినాం అంతే, మొత్తం ఆటో అదే చూసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఐఫోను, శాంసంగ్ S22, S23 అల్ట్రా ఇవన్నీ సూపర్ వ్లాగింగ్కి. హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెళ్లి కొడుకు మీద నీళ్లు గుప్పడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఫస్ట్ వాళ్ళ అక్క అండ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి స్నానాలు చేయించారు. దాని తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అందరు అయిపోయాక మా టర్న్ వచ్చేసింది. ఎండాకాలం కాబట్టి మంచిగా ధూపు అవుతున్నట్టుంది. మధ్య మధ్యలో వాటర్ తాగుతున్నాడు అన్న. మంగళ స్నానంతో పాటు మంచు స్నానం కూడా చేపిస్తున్నారు. స్ప్రే అంతా మొత్తం నెత్తి మీద ఎట్లా కొట్టిరో చూడండి. ఈ మెమొరీస్ అన్ని గుర్తుండడం కోసం అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. తాగడానికి తీసుకొచ్చిన కూల్ వాటర్ ఒక చెంబులో పోసుకొని తీసుకుపోయి నెత్తి మీద వేసిన. ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టిండో. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ కూడా సేమ్ అంతే వాటర్ తీసుకొని వచ్చేసి నెత్తి మీద పోసిండు. ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా చల్ల వాటర్ పోస్తాడని చెప్పేసి. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు.
అక్కడ మొత్తం పాటలు వస్తున్నాయి, అందుకని చెప్పేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా, లేదంటే మాత్రం ఫుల్ ఫన్ జనరేట్ అయింది అసలు అక్కడ. పెళ్లి కొడుకుని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఎత్తి డిఫరెంట్ ఫోటోషూట్స్ అయితే చేసినాం. మళ్ళీ అన్న వాళ్ళు చారీస్ కాబట్టి ఉపనయనం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాశీకి వెళ్ళడానికి రెడీ చేస్తున్నారనమాట, చేతిలో ఒక గొడుగు ఇచ్చి. ఈ పార్ట్ వరకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడ్డానికి. ఇద్దరిని ఇంటికి పంపిస్తా, మా ఇంటికి పోతావు రా బావుగా. ఇంకా ఈరోజు అయితే పెళ్లి కొడుకుని తయారు చేయడం ఎంత ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయింది. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఊర్లో మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ రేపు వచ్చేసి పెళ్ళి, అంటే మనం బంటి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయబోయేది అయితే రేపే. సో ఏమవుతుంది ఏంది అనేది ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారని మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ వైఎస్ అని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.